హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. జనరల్గా పెద్దవాళ్ళు పిల్లలకి కథలు చెప్తూ ఉంటారు కదండి, మోరల్ స్టోరీస్. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలు కథల రూపంలో మనం ఏది చెప్పినా కూడా చాలా త్వరగా గుర్తుపెట్టుకుంటారు. అది మర్చిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయండి. నేనైతే మా పిల్లలకి వాళ్ళ స్టడీస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉంటాను. దానివల్ల వాళ్ళు బై హార్ట్ చేయకుండా ఈజీగా ఒక్కసారి చదివి దాని కాన్సెప్ట్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే స్టోరీ రూపంలో అది ఈజీగా వాళ్ళకి గుర్తుండిపోతుంది. మరి ఈ స్టోరీస్ అనేవి ఎప్పుడు పెద్దవాళ్లే పిల్లలకి చెప్తూ ఉంటారు, వాళ్ళు వింటూ ఉంటారు కదండి. కానీ ఇక్కడ ఈరోజు మన వీడియోలో పిల్లలు స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది. డైలీ బిగ్ బాస్ షోలో టాస్క్ ఇస్తున్నాం కదండి. ఈరోజు నేను వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే మోరల్ స్టోరీ చెప్పాలి. మోరల్ స్టోరీ కూడా టైం గురించి చెప్పాలి. టైం అనేది చాలా వాల్యుబుల్, ప్రీసియస్. సో అలాంటి టైము వాళ్ళకి ఎంత వాల్యుబుల్, దాని గురించి వాళ్ళకి ఎంత అర్థమైంది అనేది ఒక మోరల్ స్టోరీ అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ స్టోరీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి చూసేద్దామా అండి. అనగనగా ఒక చిన్న ఇంట్లో ఒక సంతోషమైన కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో సురేష్ మరియు మీనాకి ఇద్దరు కవల పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు సోను మరియు మోను. వాళ్ళిద్దరికీ చాలా తేడా ఉండేది, చూడ్డానికే కాదు ఆలోచనల్లో కూడా. ఒకరోజు ఆదివారం పొద్దునే సురేష్ పని చేయడానికి లేస్తాడు. అప్పుడు సోను పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు సురేష్ వచ్చి సోనుని అడుగుతాడు, నాన్న నువ్వు ఇంత పొద్దునే లేచి ఎందుకు చదువుతున్నావు అంటే అప్పుడు సోను అంటాడు, నాన్నగారు నాకు రేపు ఒక టెస్ట్ ఉంది, అందుకే నేను చదువుతున్నాను అంటాడు. అప్పుడు సురేష్ మీనాని పిలుస్తాడు. మీనాని పిలిచి అప్పుడు మోను ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు మీనా అంటుంది, సోను మంచిగా లేచి స్నానం చేసి చదువుతున్నాడు. మోను లేచాడు కానీ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడే బయట నుంచి మోను పిలుస్తాడు. వాళ్ళ మమ్మీని పిలిచి మా నాకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వు అంటాడు. అప్పుడు మీనా ఫస్ట్ స్నానం చేసిరా అప్పుడు ఇస్తాను అంటుంది. కానీ మోను ఒప్పుకోడు. సురేష్ అంటాడు, నేను ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని హిందీ క్వశ్చన్స్ అడుగుతాను అని చెప్తాడు. సురేష్ మోనుని అడుగుతాడు, నాన్న నువ్వు ఇంకా ఎందుకు చదవలేదని. అప్పుడు మోను అంటాడు, నాన్నగారు నాకు మొత్తం రోజు టైం ఉంది, అందుకే నేను ఈవినింగ్ చదువుతాను అంటాడు. సురేష్ వెళ్ళగానే మోను మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తాడు. కానీ సోను అలాగే చదువుతూ ఉంటాడు. సురేష్ ఇంటికి వచ్చిన తర్వాత సోనుని అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సోను మంచిగా జవాబిస్తాడు. కానీ మోను ఇంటికి రాగానే సురేష్ అడుగుతాడు, నువ్వు చదివావా లేదా అంటే మోను అంటాడు, లేదు నాన్నగారు నేను ఇప్పుడు చదువుతాను అంటాడు. కానీ చదవకుండా నిద్రపోతాడు. తర్వాత రోజు వాళ్ళ టీచర్ వాళ్ళకి పరీక్ష ఇస్తుంది. సోనుకి చాలా మంచి మార్కులు వస్తాయి, ఎందుకంటే అతను మొత్తం రోజు కూర్చొని చదివాడు. కానీ మోను తిట్టులు తింటాడు. ఇంటికి వచ్చిన తర్వాత మీనా కూడా తిడుతుంది. తీరా సురేష్ దగ్గరికి పేపర్ వస్తుంది. అప్పుడు సురేష్ అంటాడు, మోను నువ్వు గనక నీ టైంని యూటిలైజ్ చేసుంటే ఇలాంటి మార్క్స్ వచ్చేవి కాదు. మనం ఎప్పుడు టైం పాస్ చేయకూడదు, ఎప్పుడు చేయాల్సినవి అప్పుడే చెయ్యాలి. ఈ కథతో మనకి టైం గురించి తెలుస్తుంది. టైం చాలా ప్రెషియస్ అని, మళ్ళీ తిరిగి రాదని. మనం ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేస్తే మనకి చాలా టైం మిగులుతుంది మరియు అన్నీ చేయడానికి కుదురుతుంది. అందుకే టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్, దాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. ఒక చిన్న ఇంట్లో సంతోషమైన కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో గట్టు అనే కుర్రాడు ఉండేవాడు. ఆ పిల్లోడికి చదువు, హోంవర్క్ తప్ప అన్నీ చేసేవాడు. వాళ్ళ టీచర్ ఎప్పుడైతే హోంవర్క్ ఇచ్చేవాళ్ళో ఆ నెక్స్ట్ డే గట్టు ఏదో కారణం చెప్పి స్కూల్కి వచ్చేవాడు కాదు. అలాగే ఒకరోజు వాళ్ళ టీచర్ ఎప్పుడైతే గట్టుకి హోంవర్క్ ఇచ్చారో ఆ మరుసటి రోజు గట్టు కడుపు నొప్పి అని వాళ్ళ మమ్మీకి చెప్పారు. వాళ్ళ అమ్మ అన్నారు,
ఈరోజు రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు వెళ్దు అని. అప్పుడు వాళ్ళ టీచర్ ఏమన్నారంటే, ఈరోజు నేను ఎవరిదైతే చెక్ చేయలేదో మళ్ళీ నేను వాళ్ళది రేపు చెక్ చేస్తాను అని. ఇది గట్టుకి తెలియదు. సో గట్టు ఫ్రెండ్ అంకిత్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు గట్టుకి చెప్తారు, ఇలా అంటే టీచర్ ఇలా చెక్ చేస్తారు, ఎవరిదైతే ఈరోజు చెక్ చేయలేదు వాళ్ళది రేపు చెక్ చేస్తాను అని. గట్టు నవ్వుతూ చెప్పాడు, అయితే నేను రేపు కూడా స్కూల్కి రాను అని. ఇలా 6 రోజులు గడిచాయి. 7వ రోజు ఏమైందంటే గట్టు వాళ్ళ మమ్మీ వచ్చి అన్నారు, ఈరోజు మాత్రం నువ్వు స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే నేను మీ నాన్నగారిని పిలుస్తాను అని. గట్టుకి వాళ్ళ నాన్న అంటే చాలా భయం. సో ఏమీ చేయలేక స్కూల్కి వెళ్తాడు. టీచర్ వచ్చినప్పుడు గట్టుని చూసి అడుగుతారు, గట్టు నీ నోట్బుక్ చూపి, నేను ఈరోజు చెక్ చేస్తాను అని. గట్టు భయంతో నుంచుని చెప్పాడు, టీచర్ నేను నోట్బుక్ తాలేదు టీచర్ అని. అప్పుడు వాళ్ళ టీచర్ అన్నారు, ఒకవేళ నువ్వు రేపు తాగకపోతే నేను మీ అమ్మ నాన్నల్ని కాల్ చేస్తాను అని. అప్పుడు గట్టుకి చాలా భయం వేసింది. ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా పరిగెట్టి వాళ్ళ రూమ్లో కూర్చొని బుక్స్ తీసి రాయడం స్టార్ట్ చేశాడు. నోట్బుక్ ఫినిష్ చేసేసరికి తెల్లారింది. గట్టు సంతోషంగా స్కూల్కి వెళ్తాడు. అప్పుడు టీచర్ గట్టుని అడుగుతారు, గట్టు నీ నోట్బుక్ చూపి ఈరోజు నేను చెక్ చేస్తాను అని. గట్టు వెళ్ళి నోట్బుక్ చూపిస్తాడు. సో ఈ కథలో మనకి మోరల్ ఏమొచ్చిందంటే, ఏ పని ఏ టైంలో వస్తారో ఆ పని ఆ టైంలోనే ఫినిష్ చేయడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనం అలా చేయలేదనుకో ముందుగా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. సో అదండి స్టోరీ. అక్షిత చెప్పిన స్టోరీ విన్నారు కదా, టైం గురించి. ఇద్దరిలో ఎవరు బాగా చెప్పారండి? నచ్చిందండి మీకు ఈ స్టోరీ? నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.